తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు భద్రతను పెంచారు. ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసే ఛాన్స్ ఉందనే సమాచారంతో ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నల్లమిల్లి వ్యక్తిగత భద్రతను 2+2కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత ఎన్నికలకు ముందు టీడీపీలో పనిచేశారు. ఆ పార్టీలో సీటు రాకపోవడంతో బీజేపీలో చేరారు. కూటమి తరపున అనపర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ప్రజల్లోకి సేవకే అంకితమయ్యారు. ఇక ప్రజల్లో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యర్థులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వద్ద ఉన్న 1+1 భద్రతను 2+2గా పెంచాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నల్లమిల్లికి సెక్యూరిటీని పెంచారు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లికి భద్రత పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. తూర్పుగోదావరి జిల్లా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందినవారు. గుర్తుల్లో భాగంగా టీడీపీ సీట్ రాకపోవడంతో బీజేపీలో చేస్తే బీజేపీ కడువేసి ఆయనకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. అయితే ఆయన గెలిచినటి నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నా. ఏదైతే వైసీపీ నుంచి డాక్టర్ సత్యసుందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకి ఈయనకి మధ్య గొడవ జరుగుతుంది. ఇలా నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా ఆయన నియోజకవర్గ పరిధిలోని గొల్లల మామిడ పెదపూడి అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. దీనికి తోడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పబ్లిక్ లో బాగా తిరుగుతున్నారు. దీంతో ఆయనకి కొంత ఇబ్బందికర పరిస్థితులు దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల్లో నివేదిక ఇస్తే ఈ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే స్పందించింది. ఆయన బీజేపీతో పాటు ఇటు టీడీపీ కూడా చెందినవాడు కావడంతో గద్దల్లో ఉన్న 1+1 భద్రతలో 2+2 పెంచడం జరిగింది. రామకృష్ణారెడ్డి అనుచరుల మీద వైసీపీ నాయకులు దాడులు కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో వారికి భాగంగా కూటమి ఏదైతే ఎన్టీఏ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ నుంచే ఈయనకి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో భద్రత పెంచడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.